ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన దినం కొరకే దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. We wish a happy and Merry Christmas to all of you. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ క్రిస్మస్ దినంలో తండ్రి మేమందరం నీ సన్నిధిలో ప్రభా చేరి ఉండడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. నీ శాంతిని, నీ సమాధానాన్ని మా అందరి హృదయాల్లో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. Luke chapter 2 verse 11. For unto you is born this day in the city of David a Savior, which is the Christ the Lord. ఈరోజు యావత్ ప్రపంచము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటండి అంటే రక్షకుడు జన్మించాడు. ఎవరు జన్మించారండి? రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏ రోజు మీరు ఈ వాక్యం చదువుతారో ఆ రోజుకు సంబంధించినట్లుగానే ఉంటుందండి. ఎందుకంటే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఏ రోజైనా కూడా మనం ఈ వాక్యం తీసి చదివినా కూడా నేడు అనే మాట మనకి ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు క్రిస్మసే చెప్పాలి అంటే ప్రతిరోజు మన జీవితాల్లో క్రిస్మస్ అండి. ఎందుకంటే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన పాపములు, మన దోషములు భరించి సహించి నిత్యరాజ్యానికి వారసురావడానికి యేసు ప్రభు మానవ జాతిని పాపము నుంచి విముక్తి చేయడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. మానవుల్ని పాప బంధకాల్లో నుంచి విడిపించేటువంటి రక్షకుడు. మరి మీరు ఎవరైనా బర్త్డే పార్టీకి వెళ్ళారనుకోండి, ఏం తీసుకొని వెళ్తారండి? గిఫ్ట్ తీసుకొని వెళ్తారు కదా. మరి అలాగే మరి యేసయ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటున్నారు కదా, మరి యేసయ్యకి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? మీరు ఇస్తున్నారా ఏమైనా యేసయ్యకి గిఫ్ట్? నిజానికి యేసయ్యకి ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్లు అయితే మన దగ్గర లేవు, కానీ యేసయ్య మనందరి దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అయితే కోరుకుంటున్నాడండి. మరి ప్రతి క్రిస్మస్ నువ్వు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ సంవత్సరంలో నువ్వు సెలబ్రేట్ చేసుకోబోతున్న ఈ క్రిస్మస్ మాత్రం నీ జీవితాన్ని యేసయ్యకి సంపూర్ణంగా సమర్పించుకోవడమే నిజమైన క్రిస్మస్ అండి. అదే యేసయ్యకి నీ దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి గిఫ్ట్. నీ హృదయాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇస్తావా? నీ జీవితాన్ని యేసయ్యకి గిఫ్ట్గా ఇస్తావా? మరి అలా ఇచ్చినప్పుడు దేవాది దేవుడు ఎంతో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు కావాల్సింది నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారు ఇచ్చినా, లేకపోతే నీకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు ఇచ్చినా కూడా అవి ఏవి కూడా దేవుడికి అవసరం లేదండి. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? నువ్వు నేను కావాలి. దేవుడికి మనం ప్రేమించాలని కోరుకుంటున్నాడండి. మరి దేవుడికి ఇన్ని రోజులు సమయం ఇవ్వలేదేమో నీ జీవితంలో. కనీసం ఈ యొక్క రోజున ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా ఇంత సమయాన్ని నీ గిఫ్ట్గా ఇస్తానయ్యా, ఇంత సమయాన్ని నీతో గడుపుతాను ప్రభువా అని చెప్పి. మన చిన్నవే దేవుడికి కావాలండి. మనం ఏదో పెద్ద దేవుడికి ఇచ్చేయాలి అని అనుకుంటాం. దేవుడికి ఏమీ అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నువ్వు నేను మాత్రమే. దేవుడిని మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన తండ్రిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను మనం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో అన్నీ ఇస్తామేమో, కానీ దేవుడికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాము. అలాగే దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాము. దేవుడిని ప్రేమించవలసిన స్థితిలో మనము ప్రేమించలేకపోతున్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించానని వాక్యం చూస్తున్నామండి. లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. మళ్ళీ నీ కోసం నా కోసం ప్రాణాన్నే అప్పగించాడు కదా యేసయ్య. ప్రాణాన్నే బలియాగం చేశాడు కదా కల్వరి శిలలో. మరి అలాంటి దేవుణ్ణి నువ్వు ప్రేమించడానికి ఇంకా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఎందుకు దేవుడితో ఉండడానికి నువ్వు ఇంకా వెనకాడుతూ ఉన్నావు? మరి యేసు ప్రభుని నమ్ముకుంటే పాపాలు విడిచిపెట్టాలని చాలామంది యేసయ్యని నమ్ముకోవటం లేదండి. కానీ నువ్వు విడిచిపెట్టుకోవాల్సిన ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టే శక్తి దేవుడు ఇస్తాడు. నువ్వు ఉన్న స్థితిలో యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి ఈరోజు. సరే, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
యేసు ప్రభు దావీదు పట్టణంలో బెత్లెహేం ప్రాంతంలో జన్మించాడండి. అక్కడ గొర్రెలు కాచుకుంటున్నారు ఆ ప్రాంతంలో. అలాంటి వ్యక్తులకి దేవదూత కనిపించి చెప్పిన మాట ఏంటి తెలుసా? మరి ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం తెలియజేస్తున్నాం మీకు అని చెప్తారండి. మరి దూతలు ఇక్కడ క్రైస్తవులకి శుభవర్తమానమనో లేకపోతే యేసుప్రభుని ఎరిగిన వారికి శుభవర్తమానం అనే చెప్పలేదండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం తెలియజేస్తున్నాము అంటున్నారు. అంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండగ కాదండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి క్రిస్మస్ అనేది మహా సంతోషకరమైన దినం. రక్షకుడు జన్మించినటువంటి దినం. ప్రతి మానవుని వాని పాపపు స్థితిలో నుంచి విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడైన యేసయ్య పుట్టినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ యొక్క శుభవర్తమానాన్ని ప్రజలందరికీ తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏ విధంగా అయితే దూతలు ఆ రోజు ఆ గొర్రెల కాపలకు చెప్పారో ఆ విధముగా మనము కూడా అనేకులకి క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పవలసిన వారిగా ఉన్నాము. మరి ఎప్పుడైతే మరి దేవుని యొక్క దూతలు ఈ గొర్రెల కాపరులకి ఆ యొక్క శుభవర్తమానాన్ని అందించారో వాళ్ళు వెళ్ళి మరి యేసు ప్రభుని దర్శించుకున్నారండి. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, త్వరగా వెళ్ళి మరియాను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. మరి గొర్రెల కాపర్లు వెళ్ళి దేవుని దర్శించుకున్నారు. బాలుడైన యేసయ్యను చూశారు. అంతటితో వాళ్ళు ఆ విషయాన్ని విడిచిపెట్టలేదండి. వాళ్ళు ఏమైతే చూశారో ఏమైతే విన్నారో అందరికీ కూడా ప్రచురింపజేశారు, అందరికీ తెలియజేశారు. మరి లోకంలో చాలామంది మాటలు విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకంటే ఇంత గొప్ప దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేసినారు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క సంగతులు వాళ్ళు విన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు, ఆశ్చర్యపడ్డారు. మరి ఇదే నిజమైన క్రిస్మస్ అండి. గొర్రెల కాపర్లు ఉన్న స్థితిలోనే వెళ్ళిపోయారు. అయ్యో మేము స్నానాలు చేయలేదే, లేకపోతే మేము మరి ఇలా ఉన్నామే, అలా ఉన్నామే, మంచి బట్టలు లేవే మాకు, మరి మేము వెళ్ళడానికి రక్షకుని చూడడానికి కానీ వెళ్ళలేదండి. ఏ స్థితిలో వాళ్ళైతే ఉన్నారో ఆ స్థితిలో అలాగనే వెళ్ళారు లోకరక్షకుడైన యేసయ్యను దర్శించుకోవడానికి. అలాగే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పాప జీవితంతో ఉన్నావో నువ్వు అలానే రా యేసయ్య దగ్గరికి. ఆ గొర్రెల కాపర్లు బాలుడైన యేసయ్యను చూసినప్పుడు వాళ్ళు పరవశించిపోయారు. అందుకే ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని వాళ్ళ హృదయాల్లో కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైతే విన్నారో, వారు ఏమైతే చూశారో ప్రచురించకుండా ఆగిపోలేదండి. వాళ్ళు ప్రజలందరికీ కూడా తెలియజేయగలిగారు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న స్థితిలోనే రా. నాకేదో క్రిస్మస్ అంటే కొత్త బట్టలు లేవనో, లేకపోతే నేను పాపిననో, లేకపోతే ఇంకా నేను ఇదనో అదనో అనుకుంటూ కూర్చున్నావేమో. కానీ నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ప్రతి పాపి పరిశుద్ధుడిగా మార్చి పెడతారండి. అందుకే లోకరక్షకుడుగా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. నువ్వు ఎవ్వరమైనా సరే, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భేదము లేదు, అందరి పాపాల కోసం యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఆ కల్వరి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా ప్రతి పాపిని పరిశుద్ధంగా మారుస్తాడు. మరి ఏ విధంగా అయితే ఆ గొర్రెల కాపర్లు దేవుని యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని తమ హృదయాల్లో నింపుకున్నారో, అలాగే అనేకులతో పంచుకున్నారో, ఈరోజు నువ్వు నేను కూడా ఆ మహా సంతోషకరమైనటువంటి దేవుని యొక్క సంతోషాన్ని మన హృదయాల్లో నింపుకొని అనేక మందికి దీన్ని పంచడమే నిజమైన క్రిస్మస్ అండి. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు, యేసయ్యను తెలుసుకొని. ఈరోజు నువ్వు ఆనందంగా ఉన్నావు, యేసయ్య యొక్క జాయ్తో, హ్యాపీనెస్తో నేను నింపబడి ఉన్నావు. కానీ అనేక మందికి ఇది కరువు అయిందండి. వాళ్ళకి తెలియదు రక్షకుడు ఎవరో. మరి రక్షకుడు ఈరోజు నీ కోసం పుట్టున్నాడు అన్న సంగతి మనము తెలియచేస్తే తప్ప చాలా మందికి తెలియదు. కాబట్టి ఏ విధంగా అయితే గొర్రెల కాపర్ల అనేకులకి తెలియజేసినట్లుగా మనం కూడా తెలియజేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఆనందించారో మనం ఆ విధంగా ఆనందిద్దాం, అనేకులకి సువర్తమానాన్ని ప్రకటిద్దాం. అటు కృప, అటు సమాధానం, అటు సంతోషాలతో దేవుడు మనందరి హృదయాలు నింపునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకే వందనాలయ్యా. ఏ విధంగా గొర్రెల కాపర్లు ప్రభా నేను చూసినప్పుడు పరవశించిపోయారో, అనేక మందికి మీ గురించి తెలియజేశారు. అలాగే లోక రక్షకుడు పుట్టిన సంగతి ఈ లోకానికి మేము తెలియచేయటానికి మాకు కూడా ఇవ్వండి తండ్రి. ఆ జాయ్ని, హ్యాపీనెస్ని క్రిస్మస్ దినంలో మా అందరికీ కూడా దయచేయండి. మేము కలిగినటువంటి జాయ్ని అనేకులతో పంచుకోవడానికి కూడా కృపనివ్వండి. గొప్ప వాగ్దానం నెరవేరు మా అందరి జీవితాల్లో చూచుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.